నన్ను శుద్ధుని చేసింది. సిలువను మించిన క్షమయే లేదని, కలువరి కన్నా కరుణే లేదని, సిలువను మించిన క్షమయే లేదని, కలువరి కన్నా కరుణే లేదని రుజువు చేసింది, రుణము తీర్చింది, ప్రాణమిచ్చింది, ప్రేమను పంచింది. ఎంత కృపయ్యా, ఎంత కరుణయ్యా, ఎంత జాలయ్యా, ఎంత దయయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. ఏదెను సాక్షిగా, స్వేదమే మనిషికి శాపంగా, సేద్యమే బ్రతుకు భారంగా. చెదరింది గుండె, పగిలింది, వీడింది మహిమ తొలగింది. చెదరింది గుండె, పగిలింది, వీడింది మహిమ తొలగింది. గెత్సెమనే సాక్షిగా, రక్త బిందువే స్వేదంగా, యేసుని దేహమే సేద్యంగా. దున్నింది రక్తం, చిమ్మింది, వదిలింది పాపం పోయింది. దున్నింది రక్తం, చిమ్మింది, వదిలింది పాపం పోయింది. ఎంత కృపయ్యా, ఎంత కరుణయ్యా, ఎంత జాలయ్యా, ఎంత దయయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. అంజుర సాక్షిగా, దిగంబరత్వమే సిగ్గుగా, ముండ్ల పొదలే ములవంగా. కారింది కన్నీరు, పారింది, చెరిగింది చెలిమే, చెదరింది. కారింది కన్నీరు, పారింది, చెరిగింది చెలిమే, చెదరింది. సిలువమ్రాను సాక్షిగా, దిశముల సిక్కే పొందంగా, ముండ్ల మకుటం గృత్సంగా. ఇచ్చింది రక్షణ, తెచ్చింది, కలిపింది
స్నేహం చేసింది, ఇచ్చింది రక్షణ తెచ్చింది, కలిపింది స్నేహం చేసింది. ఎంత కృపయ్యా, ఎంత కరుణయ్యా, ఎంత జాలయ్యా, ఎంత దయయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. అంతరాత్మ సాక్షిగా పాపమే మేకుగా మారంగా, బల్లున రక్తం చిందంగా, ఉబికింది దుఃఖం పొంగింది, వెడలింది శాపం ముగిసింది. ఉబికింది దుఃఖం పొంగింది, వెడలింది శాపం ముగిసింది. పరిశుద్ధాత్మ సాక్షిగా నేనే సిలువను మోయంగా, లోకాన క్రీస్తును చాటంగా, రమ్మంది సేవకు పిలిచింది, చూపింది మార్గం తెరచింది. రమ్మంది సేవకు పిలిచింది, చూపింది మార్గం తెరచింది. ఎంత కృపయ్యా, ఎంత కరుణయ్యా, ఎంత జాలయ్యా, ఎంత దయయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. సిలువే నాకు విలువను ఇచ్చింది, నన్ను శుద్ధుని చేసింది. సిలువను మించిన క్షమయే లేదని, కలువరి కన్నా కరుణే లేదని, సిలువను మించిన క్షమయే లేదని, కలువరి కన్నా కరుణే లేదని రుజువు చేసింది, రుణము తీర్చింది, ప్రాణమిచ్చింది, ప్రేమను పంచింది. ఎంత కృపయ్యా, ఎంత కరుణయ్యా, ఎంత జాలయ్యా, ఎంత దయయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. గడ్డి శరీరానికి బలం అంట, పద్మములేమో ఆత్మకు బలం అంటండి. అది కూడా గమనించుకోవాలి, క్లారిటీ తీసుకోవాలి మనము. గడ్డి తింటే సరిపోదు, గడ్డి అంటే శరీరానికి అంటండి. ఇంకా అన్నం తిన్నామో రొట్టెలు తిన్నామో ఏం తిన్నామో అదంతా కూడా శరీరం బలానికి, శరీరం నిలబడటానికి, శరీరం యొక్క స్థితి బాగుండడానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఆహారం తిన్నాం. అది గడ్డి లాంటిది అంటండి. పద్మములలో తేనేమో అది బైబిల్ యొక్క విషయాలన్నమాట అండి.
నీకు ఆత్మకు సరిపడినటువంటి విషయాలని మనము అర్థం చేసుకుందాం ఇక్కడ. కనుక ఇలాంటి పని ఇప్పుడు ఏమంటున్నారు, ఇలాంటివి చోటికి మంద దగ్గర నేను తీసుకెళ్తున్నాను. మామూలు మంద కాదు అది, అది పద్మములో ఉన్నటువంటి మంద, తేనె ఉన్నటువంటి మంద, తేనె పట్టు ఉన్నటువంటి మంద. కనుక అక్కడికి నన్ను తీసుకెళ్ళి ప్రభువా అని అడుగుతుంది. ఇంకోటి ఏంటి, ఎక్కడికి వెళ్తే తీసుకెళ్తాను, నన్ను ఆ పద్మముల దగ్గర తీసుకెళ్తాను నా తండ్రి, నా ప్రియుడు అని ఇతరులతో చెప్తూ ఉంది. అందుకే ఇలాగా వర్ణించేస్తున్నావు నీ ప్రియుడిని. ఎలాగుంటాడేటమ్మా, నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి అన్నారా లేదండి? చెలికత్తులు అన్నారనమాట అండి. నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. మీరే కనుక నోరు విప్పి ఎవరి దగ్గరైనా కనుక బైబిల్ మిషన్ యొక్క విషయాలు మీరు చెప్పండి. చెప్తే వాళ్ళు ఏమంటే ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు అనరా, ఎక్కడ తెలిసింది నీకు ఈ మాటలు అనరా? మీకు తెలీదా, అనుభవం మీకు తెలీదా? 12 సంవత్సరాలు రామచంద్రపురము మరి ద్రాక్షారామం తిరిగాను నేను. అక్కడ ఈ విషయాలు చెప్తూ ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమనేవారు, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రైనింగ్ అయ్యారని మీరైనా అడిగేవారు. ట్రైనింగ్ ఎక్కడది మనకి? బైబిల్ మిషన్ వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడదండి? బైబిలే, దేవదాసాయి గారి యొక్క రచనలే. ఆయన అక్కడ పైనుంచి తీసుకుని అందుకుని మనకి పుస్తకాల ద్వారాగా మనకు అందించారు. అవి వాటిని మనం ఏం చేస్తున్నామంటే పాటిస్తూ ఉన్నాం, ఇతరులు చెప్తూ ఉన్నాం. కనుక ఎక్కడ ట్రైనింగ్ కాదండి, దేవుని యొక్క సన్నిధి గదిలోనే మనకి ట్రైనింగ్ అన్నమాట. కనుక మర్మములు వేరు, బోధ వేరు, మర్మములు వేరు. మర్మములు ఎవరికటండి? లోకస్తులకు మర్మములు రావంటండి, లోకస్తులకి. కానీ ఆయనతో లోతుగా ఉండేటటువంటి వారికి మాత్రమే మర్మములు బయలుపరుస్తారు. అందుకే పరలోక రాజ్య మర్మములు మీకే నేను తెలియజేస్తానని శిష్యులతో చెప్పాడండి దేవుడండి. పరలోక రాజ్య మర్మములు ఎవరు తెలియజేస్తున్నారటండి? మీకే అని ఎవరితో చెప్పారు? శిష్యులతో చెప్పారండి. అయితే ఈ మర్మములు లోకస్తులకి ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు అర్థం చేసుకోలేరటండి. అర్థం చేసుకునే శక్తి ఉంటేనే నీకు చెప్పగలుగుతారనమాట. అర్థం చేసుకునే శక్తి లేకపోతే కనుక చెప్పలేరని మనం అర్థం చేసుకుందాము. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ధవళవర్ణుడు అని ఉందండి. ఇక్కడ ఏమనుంది? నీ ప్రియుడు ఎలాగుంటాడో చెప్పమ్మా అని అడిగారు కదండి వీళ్ళు. ఎవరో స్నేహితులైనటువంటి వారు అడిగారు. ఏమనంటే ఆయనమ్మ ధవళవర్ణుడు, రెండోది రత్నవర్ణుడు. ధవళం అంటే తెలుపు, రక్తం అంటే రత్నము, అంటే రత్నమేమో రత్నము, రక్తము, రక్తము, రత్నము. రాము దేశం మధ్య అక్షరాలు తేడా అండి. రత్నము త్రా ఉందండి. రత్నం అంటే దాని రంగు ఎరుపు, రక్తము దాని రంగు ఏంటి? ఎరుపే. కనుక ఎరుపుతో కూడి ఉన్నటువంటి వాడే నా ప్రియుడు. ఎందుకో తెలుసా? శిలువ మీద శరీరం అంతా కూడా చితగొట్టబడింది, నలగొట్టబడింది, రక్తము కారుతూ ఉంది, రక్తపు ముద్ద అయిపోయాడమ్మా నా ప్రియుడు. ఎవరి కోసం? నా కోసం. ఎవరి కోసము? ఎవరి కోసం చెప్పండి? నా కోసం. ఎవరి మట్టుకు వాళ్ళ గుండె మీద చేసుకుని చెప్పాలి. ఎవరు? ఈ రక్తం కార్చినటువంటి ప్రభు, ఈ రత్నవరుడు ఎవరంటే రత్నములాగా మారిపోయాడంటండి. రక్తముతో రత్నము వలె మారిపోయాడు అనమాట అండి. రక్తవర్ణుడు. మొదటిదేమిటి? ధవళవర్ణుడు. వివరించి చెప్తూ ఉందనమాట అండి. అందుకే మనం ఏం చేయాలంటే యోసేపుని గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. గోతులోకి తొయ్యబడినటువంటి యోసేపు ఎవరండి? ఆయన చావుకు లోనైపోయినటువంటి యోసేపు. చావుకు దగ్గరికి వెళ్ళిపోయాడు, చచ్చిపోవడానికి అయిపోయాడు. కానీ అలాగా ఆ నూతి పక్కమట అంటే గోతు పక్కం నుంచి వర్తకలు వెళుతూ ఉంటే అప్పుడు ఎందుకు ఇలాగా ఇందులో చచ్చిపోవడం మన తమ్ముడు అని అందులో ఒకడు సలహా ఇచ్చాడు. 12 మందిలో ఒకడు తోసేశారు. 11 మందిలో ఏం చేశారంటే సలహా ఇచ్చాడట, వాడిని తీసి వర్తకలకి అమ్మేద్దాం, మనకు డబ్బులు వస్తాయి, వాడు బ్రతుకుతాడు, చచ్చిపోయాడు అనేటువంటి బాధ మనకు ఉన్నదని చెప్పి ఆ గోతులోంచి తీసి అమ్మి వేయడం జరిగింది. ఆ గోతులు వేసినప్పుడు నన్ను ఎందుకు ఇలాగ పడేస్తున్నారు అన్నాడా అండి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నో శ్రమలు మనల్ని చుట్టుముడుతూ ఉన్నాయండి. మనల్ని అలా పట్టుకుని గోతులకే తోసేస్తున్నారు మన యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు. నమ్మి మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మనల్ని ఏం చేస్తున్నారు తెలుసా? గోతులకు తోసేస్తూ ఉన్నారు. నట్టింట ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి నడిసముద్రంలో పాడేస్తూ ఉన్నారు. నమ్మినటువంటి వారే మనల్ని ఆ విధంగా చేస్తుంటే కిమ్మని మాట్లాడలేదండి. తన సహోదరులే గోతులో వేసేశారు. వేసిరే ఎందుకు వేశారని అడగలేదు, ఎందుకు మళ్ళీ నన్ను నమ్ముతున్నారని అడగలేదు, ఏం తప్పు చేశానని కూడా అడగలేదు. చావుకు లోనైనటువంటి యోసేపు గారిని ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఆయన యొక్క జీవితము మరి మనకి ఏమయ్యాడండి? ఆయన అప్పుడు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా వహించాడండి. ఆ శ్రమలన్నీ కూడా మౌనంగా వహించాడంటే దేవునికి సమర్పణ చేసుకున్నాడు. ప్రభువా, నా జీవితం అంతా నీకే అప్పచెప్పాను, నన్ను ఎప్పుడు ఏ విధంగా లేవనెత్తాలి నీకు తెలుసు కానీ నాకు తెలియదయ్యా.
కనుక నీకే నేను సమర్పణ అయిపోయినని యోసేపు గారు ఎంతగానో బ్రతిమలాడుకుంటున్నాడు అనమాట అండి. ఎవరు దేవుడిని బ్రతిమాలుకుని అన్నలు బ్రతిమాలలేదండి, ఎవరిని బ్రతిమాలుకోలేదండి. లోకంలో ఉన్నవారు ఎవరు కూడా తనకు అక్కర్లేదు, లోకంలో ఉన్నవారు ఎవరో కూడా నాకు అక్కర్లేదు నాయన, నువ్వు ఉంటే చాలు, నువ్వు ఒక్కడవే నాకు చాలు అనేటటువంటి మాట ఆయన పలుక్కున్నాడు దేవునితోటి. అందుకే ఆయన అంచెలంచెలుగా ఏం చేశాడంటే మహారాజును చేశాడు దేవుడు. మహారాజు దేవుని మీద ఆనుకుంటే కొన్ని కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాల్లో నుంచి దేవుడు ఏం చేస్తాడు, లేవనెత్తుతాడు అనమాట అండి. లేవనెత్తి ఒక రాజు సింహాసనం నీకు ఇస్తాడు. అటువంటి జీవితం. నా ప్రియుడు ఎటువంటి వాడో తెలుసా అమ్మా? అలాగా చెప్తున్నావు. నీ ప్రియుడు ఏంటంటే యోసేపు యొక్క జీవితము యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యముగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారిని గౌతులో తేయలేదా? శిలువ మీదకి ఎక్కలేదా? శిలువ మీదకి ఎక్కించలేదు యూదులైనటువంటి వారు, శాస్త్రులు పరిశీలైనటువంటి వారు. ఏం జరిగిందండి? ఆయన చనిపోయారు. చెప్పాలండి నెక్స్ట్ మాటలో, తిరిగి లేచారు. చనిపోయారు, తిరిగి లేచారు. అలాగే విశ్వాసుల యొక్క జీవితం కూడా ఏదైనా శోధన వస్తుందంటే గనక పడిపోయేటువంటి పరిస్థితి, గోతులోకి సమాధిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. యోసేపుని జ్ఞాపకం చేసుకుందాం, ఓ పక్కన యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఈయన ఎటువంటి వాడంటే రత్నవర్ణుడు. ధవళవర్ణుడు అంటే పవిత్రుడు. ఆయనలో చూడటానికి దేవడానికి కూడా దేవున దోషం లేదు ఆయనలో, దేవి తీసినప్పటికీ కూడా దోషం లేదు ఆయనలో. కనుక ఆయనలో పాపం లేదని నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడని ఎంతో సవాల్ చేశాడండి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకు మనం ఆ యోసేపు గారిని జ్ఞాపకం చేసుకుంటే గనక, యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటే మనకి దేవుడు ఏమిస్తున్నాడంటే ధైర్యాన్ని ఇస్తున్నాడు అనమాట అండి. ఇప్పుడు పడిపోయినట్లుగా ఉండం మనము, లేవనెత్తుతాడు. లేవనెత్తే తండ్రి నీకున్నాడు, లేవనెత్తే తండ్రి నాకున్నాడు. ఇదే ధైర్యం మనకి క్రైస్తవ జీవితంలో ఉన్నందుకు గాను ఇదే ధైర్యమని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. అలాగే రెండవది ఏంటంటే యోబు గారి యొక్క పరిస్థితి చూడాలి మనము. ఎవరికి తెలుసండి? మీకు అందరికీ యోబు గారు అంటే ఎవరో తెలుసా? యోబు అంటే నాకు తెలుసండి బాబు. ఏదన్నా గొడవ వచ్చినప్పుడు, ఏదైనా కడుపులో పొడి వచ్చినప్పుడు, ఏదన్నా ఇంట్లో వేదనలు వచ్చినప్పుడు యోబు గారు శ్రమల్లాగా వచ్చేసావు నాకు అని అనట్లేదా? ఎవరితో? యోబు ఆనాడు యోబు సహించాడు, ఇప్పుడు ఈ రోజు నేను సహించలేనని అంటున్నాం కదండి. అంచేత రెండవది ఏంటంటే యోసేపు ఎంతోమంది ఉన్నారు, మీకు టూకీగా చెప్పాలి కాబట్టి. ఇప్పుడు యోబు గారి యొక్క విషయంలో మరి ఆయన ఏమన్నారు తెలుసా? క్రీస్తు రూపము ధరించుకుంటున్నారంటే అండి వీళ్ళందరూ కూడా. యోసేపు గారు ఆ రూపమే ధరించుకున్నారు, యోబు గారు యేసు ప్రభు యొక్క రూపమే ధరించుకున్నారు. ఏమైపోయారండి? అసలు బతుకుతాడు అనుకున్నామండి? సంసారం అంతా పోయింది, పిల్లలు పోయారా, ఆస్తులు పోయాయా, అన్నీ పోయాయా? అన్నిటి మీద దెబ్బ కొట్టేసిందా సైతాను? అయినప్పుడు కూడా ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా. యోసేపు గారు మౌనంగా ఉన్నారు, మాట్లాడలేదు. ఈయనైతే మాట్లాడారు. ఏమని మాట్లాడారు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అనేటటువంటి ఒక ధైర్యవచనం చెప్పినటువంటి ఆయన ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ ప్రియుడు ఎటువంటి వాడమ్మా అని అడిగేటటువంటి వారికి ఇలాంటి సమాధానం మనం చెప్పవలసినటువంటి వారమైన. నా ప్రియుడ ధవళవర్ణుడమ్మ మొట్టమొదటి మాట. ఆయన పరిశుద్ధుడు, నన్ను కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు నా తండ్రి నాతో. కనుక పరిశుద్ధత పరిశుద్ధత రెండు కూడా కలిసిపోతాయి. పరిశుద్ధ అంటే రక్తం కలవాలండి. నాకు రక్తం తక్కువైందండి, రక్తం ఎక్కించాలంటున్నారు. నా గ్రూప్ ఏంటో తెలిస్తేనే కదండి ఆ గ్రూప్ ఉన్న రక్తాన్ని కలుపుతారు. ఇందులోను గ్రూప్ వేరైతే కలపరండి, చచ్చిపోతారండి. కనుక గ్రూప్ కలవాలి. ఆ గ్రూప్ రక్తము ఏ బిఎస్ ఏంటది అనేటటువంటి ఆ రక్తాన్ని అక్కడ సేకరించి మనకి సూటబుల్ రక్తాన్నే మనకి ఇస్తారండి, సూటబుల్ రక్తాన్నే మనకి ఎక్కిస్తారనమాట అండి. కనుక ఆయన రక్తం మన రక్తం ఒకటి. ఎప్పుడైంది ఇది? తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరట బాప్తిస్మం తీసుకున్నప్పుడే ఆయన రక్తం మనలోనికి వచ్చేసింది, ఆయన శరీరం మనలోనికి వచ్చేసింది. నాడు మొదలు నేటి వరకు కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఈ రక్తము ఈ మాంసము కూడా ఏమై ఉన్నాయంటే ఆయనవే అయ్యి ఉన్నాయి. అన్నీ ఆయనవే. జీవము అయిందే, రక్తము అయిందే, శరీరము అయిందే అనేటటువంటి మాట మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు యోబును చూసాము. మూడోది ఏంటంటే పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డాడండి. అంటే యేసు ప్రభు నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వారిని హింసించాడు. మొట్టమొదట తెలియక ధర్మశాస్త్రమే గొప్ప అనుకున్నాడు. ధర్మశాస్త్రం తప్ప ఇంక నాకు ఇంకెవరు అక్కలేదన్నాడు. యేసు ప్రభు ఏంటో తెలియదు అన్నాడు. చంపించాడు, హింసించాడు, చట్టం పొందాడు, సర్టిఫికేట్ తీసుకున్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడైనా ఉంటే కనుక
వాళ్ళని హింసించడానికి చంపించడానికి ఒక సర్టిఫికెట్ తీసుకుని వెళుతున్నాడు. దమస్కు మార్గంలోకి వెళ్ళేసరికి దేవుడు ఏం చేశాడు, అలాంటి వాడినే పట్టుకోవాలనుకుని దేవుడు పట్టుకున్నాడండి. అక్కడ పట్టుకుని ఏం చేశాడు, 3 రోజులు ఉపవాసం పెట్టాడు. అక్కడ కంటి పొరలు తీసేశాడు, కంటి పొరలు కమ్మించాడు, 3 రోజులు ఉపవాసంతో ఉంచాడు. ఆ తర్వాత అననీయనేటువంటి భక్తుని ద్వారా అతను ప్రార్థన చేస్తే అతనికి ఏం రాయాలండి, ఆ పొరలో రాలిపోయేంటండి. అప్పుడు బలపడటానికి అననీయ భక్తుడు ఏం చేశాడంటే ఆ సౌలనేటువంటి ఆయనకి భోజనం పెట్టి వాక్యం ద్వారా బలపరిచాడు. అప్పటి నుంచి మళ్ళీ చనిపోయేంత వరకు కూడా యేసు ప్రభుని నా దేవుడు కాదన్న మాట కానీ, నాకేం చేశాడన్న మాట కానీ లేదండి. ఆనాడు మొదలుకొని ఆయన మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఆయన దేవుని కొరకు నిలబడినటువంటి పౌలు గారు. అందుకే నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరేమో నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి అనేటువంటి మాట దేవుడు చెప్పినటువంటి మాట. ఇవన్నీ క్రీస్తు రూపములు, ఇవన్నీ ఏంటండి, ఇది క్రీస్తు. యోసేపు గారి దగ్గరికి వెళ్ళాము, అక్కడ కూడా క్రీస్తు రూపంలోకి వచ్చేసారు. యోగు గారి దగ్గరికి వెళ్ళాము, అది కూడా క్రీస్తు రూపంలోకి వచ్చేసారు. మూడోది ఏంటన్నమాట అండి, పౌలు గారి రూపం వచ్చింది, పౌలు గారికి క్రీస్తు రూపం వచ్చింది. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే గనక పెండ్లి కుమార్తె అయిన సంగమునకు పెండ్లి కుమారుని రూపము రావాలనంటే పెండ్లి కుమార్తెకు శ్రమ కావాలని తెలుస్తూ ఉంది. నాకనే శ్రమలని అనుకుంటాం మనం. పెండ్లి కుమార్తెకి ఏం కావాలంటే రూపం రావాలంటే, అందుకే రూపం రావాలంటే నలుగు పెడతారండి. పెళ్లి కూతురికి పెళ్లి రూపం రావాలి. పెళ్లి కూతురికి అవన్నీ నలుగు పెట్టి నిలబెట్టి స్నానాలు చేయంతో రూపు వస్తుంది అనమాట అండి. ముఖానికి శరీరానికి రూపు వస్తుంది. అలాంటి రూపు కావాలంటే నలుగు పెట్టబడాలి. నలుగు నాకు వద్దంటే కనుక రూపు రాదు, నలుగు నాకు వద్దంటే రూపము రాదు, కళ రాదు. కళ లేని పెండ్లి కుమార్తెగా కాదు మనం ఉండవలసింది, కళ కలిగిన పెండ్లి కుమార్తెగా మనం ఉండాలి. ఎలాగుండాలండి, ఏం చేయమంటావు, దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ ఇలాగే ఉన్నాను అన్నామనుకో, కళ పోయింది, కళ పోయింది. ఇంకా అసలు ఏమాత్రం కూడా విచారం ఉండడానికి వీల్లేదు. నా దేవుడు ఉండగా నాకు ఎన్ని శ్రమలు వచ్చిన జయించడానికి శక్తి ఇచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించండి అని చెప్పాడు ఆయన. నాతోనే ఉంటున్నాను, నాకు జయం ఇస్తున్నాడు తండ్రి. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా లేవనెత్తే శక్తివంతుడు ఆయనే. అందుకని పరిశుద్ధుడు, రక్తవర్ణుడు. రెండోది ఏంటమ్మా, రక్తవర్ణుడు. శిలువ మీద మాంసపు ముద్ద అయిపోయాడు ఆయన, అందుకు ఎరుపు వర్ణం వచ్చేసింది ఆయనకి. అందుకు నా ప్రియుడు 10,000 మందిలో ఉన్నప్పుడు కూడా నేను ఆయన్ని గుర్తుపట్టగలను. ఎందుకో తెలుసా, దేవుళ్ళు దేవతలు అనుకునే వాళ్ళు లోకంలోకి ఎంతోమంది వచ్చారండి, వచ్చారా, ఎంతోమంది వచ్చారు. వాళ్ళ రూపాలు చూడండి, యేసు ప్రభు యొక్క రూపం చూడండి, శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్య రూపాన్ని ఒకసారి చూడండి. మనం చూస్తే కనుక ఆయనకు రూపం ఉందా, ఆయనకి స్వరూపమైనను అందమైనను ఏమీ లేదు. ఆయనకి నలగగొట్టబడిపోయినటువంటి ముద్ద. ఇదిగో 10,000 మందిలో ఉన్నప్పుడు కూడా దేవుళ్ళు అనేవి ఎన్ని ఫోటోలు పెట్టినా యేసు ప్రభు యొక్క ఫోటో శిలువ మీద వేలాడుతున్న ఫోటోని అక్కడ పెట్టండి, ఎలాగుందనమాట, అదుగు నా కొరకు నలగొట్టబడినటువంటి నా తండ్రి అడుగు. 10,000 మందిలో ఉన్నప్పటికీ కూడా నేను గుర్తుపట్టగలను. నేను ఆయన రూపం అటువంటిది, ఆ రూపంలోకి నేను తయారవుతూ ఉన్నాను. అందుకే శ్రమ కావాలి. పెండ్లి కుమార్తెగా తయారవ్వాలంటే కనుక ఏముండాలటండి, నలుగు అవసరమైనది అనమాట అండి. అది పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఏం చేస్తుందంటే నలుగు పెడుతూ ఉంటుంది. ఒక్కో శ్రమ వచ్చిందంటే ఆ శ్రమను బట్టి ఒక నలుగు. మళ్ళీ ఈ శ్రమ వచ్చింది ప్రభు నాకు తప్పించని ఒక సాక్ష్యం చెప్పామనుకోండి, ఇంటికి వెళ్ళేసరికి 2-3 శ్రమలు ఎదురయ్యి ఉంటాయి మనకి. కాసు కూర్చుని ఉంటాయి మనకి. అయ్యో ప్రభు ఇప్పుడే కదా సాక్ష్యం చెప్పుకున్నాను, ఇంకా ఫ్రీ అయిపోదాం అనుకుంటున్నాను. మళ్ళీ ఏంటంటే అబ్బే కుదరదు, నీకు నలుగు ఇంకా కావాలి. నీకు ఎందుకో తెలుసా, రూపు కావాలి. నీకు నా దగ్గర మేపుతున్నాను నేను, నా మేపులో నీకు రూపు కావాలి, నీకు అందం కావాలి. ఈ రూపం కలిగినటువంటి పెండ్లి కుమార్తెగా నేను తయారు చేస్తాను. కళగలిగినటువంటి పెండ్లి కుమార్తెగా నేను తయారు చేస్తాను. ఏంటా కళగలిగినటువంటి పెండ్లి కుమార్తె, పాస్టర్ గారు అస్తమని చెప్తున్నారు. ఎవరి గురించి, 5గురే వెళతారంట, అవునా కదా. 10 మందిలోనూ 5గురేనటువంటి అసలైనటువంటి అక్కడ ఆనందం అంతా కూడా ప్రభుతో పాటు. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటంటే, అవునమ్మా వేరు ప్రియులు అక్కడో ప్రియుడు ఇక్కడో ప్రియుడు ఎంతోమంది ఉండొచ్చు, కానీ నా ప్రియుడు నా కొరకు ప్రాణం పెట్టినవాడు, రక్తం కార్చినవాడు, నేను తిరిగి లేచినవాడమ్మా. ఆయన యొక్క గొప్పతనాన్ని నేను ఇంకా వర్ణించగలుగుతాను. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి అలాంటి ప్రియుడు నీకు దొరికాడు, నాకు దొరికాడు. తేనె పట్టిన ఆయన భుజిస్తూ ఉన్నాడటండి. ఎక్కడికి వచ్చి భుజిస్తున్నాడో, నీ దగ్గరికే నా దగ్గరికే వస్తున్నాడు.
కనుక ఈయన యొక్క మర్మాలన్నీ కూడా పరమగీతము 8 అధ్యాయాల్లో కూడా ఎంత చక్కని వివరణలో దేవదాసయ్య గారు దాచిపెట్టి ఉంచారు మనకి. అవి చదువుకోండి. ఇప్పుడు మా సభలు వస్తున్నాయి, అక్కడ మీకు అమ్ముతారు. పరమగీతం యొక్క వివరములు ఉంటాయి, అక్కడ పుస్తకాలు ఉంటాయి. ప్రతి పుస్తకం కూడా మన ఇంట్లో ఉండాలి. అన్నమ్మ గారు ప్రతి పుస్తకం కూడా కొనేసేవారు. ఆయన ఆవిడ కొనేసేసి ఇంట్లో పెట్టుకునేవారు. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసేవారు, మళ్ళీ కొనుక్కునేవారు. అదో సువార్త, అన్నమ్మగారు చేసినటువంటి సువార్త. అందుకే ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కొనేసి సువార్త చదవలేకపోయినప్పుడు కూడా ఆ పుస్తకాలన్నీ కూడా కొని ఇంట్లో పెట్టుకుని ఎవరికి పుస్తకం లేదంటే ఆ పుస్తకం ఇచ్చేసేవారు. కనుక ఆ విధముగా మనము ప్రభు యొక్క సేవను ఏ రకంగా చెయ్యాలో మనం ఆలోచన చేసుకోవాలి. ఏ రకంగా చేస్తే నేను రుణం కొంచెం కాబట్టి కొంచెం అని తీర్చుకుంటాను ప్రభువా, నీ రుణం నేను తీర్చుకోవాలి. నాకు రక్తం ఖర్చు ప్రాణం బలిపెట్టావు, అంత నేను చేయలేను కానీ ఎంతో కొంత నేను చేస్తాను, నాకు నువ్వు సహాయం చేయి ప్రభువా అని అడగవలసినటువంటి వారమైన పరిశుద్ధమైనటువంటి జీవితం కావాలి. రక్తము ఒలికించిన శ్రమలు మనకు కావాలి. అటువంటి శ్రమల్లో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. లెమ్ము రమ్ము ఏం తేజరిల్లుము. మొన్న చెప్పాను మీకు నేను ఏమనాలి, ఆయన పిలుస్తున్నాడు మనల్ని, రమ్ము అంటున్నాడు. లెమ్ము రమ్ము తేజరిల్లుము, నువ్వు నా కోసం తేజరిల్లమ్మా. ఏంటా తేజరిల్లడం అంటే, వెళ్ళు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను చెప్పండి. మరి ఆ మాట చెప్పాలి మీరు. సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటన చేయండి అని ఆ బాధ్యత నీకు నాకు అప్పచెప్పాడు. ఇంటికి మంచం కింద కొంచెం కింద పెట్టొద్దు దీపాన్ని, ఆ యొక్క ఆత్మను ఆర్పొద్దు. ఆత్మను ఆర్పకుండా మనం ఏం చేయాలంటే ఒక్కొక్కడం నువ్వు నేను నువ్వు అందరం కలిసి ఒక్కొక్కడం కూడా మనము పురుకొల్పబడాలి. ఏం చేయాలండి? పురుకొల్పబడాలి, దేవుని కొరకు వాడబడాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. నీ ప్రియుని యొక్క విశేషం ఏంటని ఇతరులు అడుగుతున్నప్పుడు పెండ్లి కుమార్తె చెప్తూ ఉంది. ఏమని, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా నేను అతనిని గుర్తించగలుగుతాను. ఎందుకంటే అట్టి సహవాసం మాకుంది. అలాంటి సహవాసము మేము కలిగించుకొని నీ 2వ రాకడకు ఆయత్తపడటానికి బలము, శక్తి, ఆత్మ వశము మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.